హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి ఇస్కాన్ సిటీ టెంపుల్ అంటే దగ్గరగా ఉన్నటువంటి కావేరీ నగర్ లో ఉన్నాము. ఈ కావేరీ నగర్ లో మనకి ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకి రోడ్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అదే విధంగా ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి మనకి ఇరువైపులు అయితే హౌసెస్ అయితే ఉన్నాయి. అదే విధంగా దీనికి ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఆపోజిట్ అయితే మనకి అపార్ట్మెంట్ ఒకటి నిర్మాణంలో ఉంది. సో ఇది మనకి మెయిన్ రోడ్ నుండి జస్ట్ ఒక 100 ఫీట్ డిస్టెన్స్ లో ఉందండి. ఇప్పుడు మనకి ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా వెహికల్ పార్కింగ్ కి అనుకూలంగా ఈ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా కూడా మనకి ఫ్లోరింగ్ అనేది కూడా మొత్తం గ్రానైట్ తో చేయబడి ఉన్నారండి. ఇక్కడ మినిమం మనకు ఒక 3 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి. ఈ 2 BHK హౌస్ కి ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, హాల్ రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం టీవీ ప్లేస్ చేసుకునేందుకు అనుకూలంగా ఇవి అన్ని కూడా మనకి సెట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనము ఈ హాల్ నుండి మనం డైనింగ్ కమ్ కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది మనకి డైనింగ్ కమ్ కిచెన్ హాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి అన్ని మనకి షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ రూఫ్ సీలింగ్ చూసినట్లయితే సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఈ డైనింగ్ కమ్ కిచెన్ నుండి అంటే అవుటర్ లోకి వెళ్ళే విధంగా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయినటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా అన్ని షెల్ఫ్స్ అన్ని కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ వర్క్ అయితే కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడైతే మనం హాల్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకు కూడా ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఇది 2 BHK హౌస్ అండి. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. సో ఇప్పుడు మనం చూసిన ఈ 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హౌస్ కి మనకి నీట్ గా లోపల వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఇప్పుడైతే మనకి 2 BHK హౌస్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హౌస్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ నుండి మనకి ఈ స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి ఇప్పుడు వెళ్తున్నామండి. స్టేర్స్ కి మనకి ఈ రైలింగ్స్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారండి. సపోర్టింగ్ చాలా చక్కగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK హౌస్ కి అంటే మనకి ఇక్కడ ఇదంతా బాల్కనీ అని చెప్పొచ్చు. ఇక్కడంతా మనం సిట్అవుట్ కి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి అంటే ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఉన్నటువంటి లిఫ్ట్ అండి. సో ఈ లిఫ్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి అప్ టు 3rd ఫ్లోర్ దాకా మనకి లిఫ్ట్ సౌకర్యం అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి 3 BHK హౌస్ కి ఇది మెయిన్ డోర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ డోర్ గుండా మనం డ్రాయింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డ్రాయింగ్ రూమ్ అండి. రూఫ్ వర్క్ కూడా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ డ్రాయింగ్ రూమ్ కి హాల్ కి
అంటే పార్టీషన్ గా ఈ ఆసమ్ గా ఇది వుడ్ వర్క్ చేసి ఉన్నటువంటి ఈ సెటప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ ప్లేస్ చేస్తున్నది అనుకూలంగా ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వీళ్ళు డ్రాయర్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు మనం ఈ హాల్ నుండి అంటే డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యేదానికి ఈ పార్టీషన్ కూడా చాలా ఆసమ్ లుక్ తో ఉందండి. ఇది పూజా రూమ్ లాంటి అంటే వుడ్ వర్క్ తో చేసినటువంటి ఈ షెల్ఫ్ అండి. వీళ్ళు సింపుల్ గా డిజైన్ చేసి ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది డైనింగ్ హాల్. ఇక్కడ మనం మినిమం ఒక 5 to 6 మెంబర్స్ అంటే మనకి కూర్చునే విధంగా సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు మనము కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. కిచెన్ లో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా అక్కడ వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కూడా డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయినటువంటి మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది చాలా స్పేషియస్ గా ఉందండి. అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా రూఫ్ వర్క్ కూడా సింపుల్ గా చేస్తున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి డైనింగ్ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ డైనింగ్ హాల్ గుండా మనము ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు రూఫ్ వర్క్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తుంది. ఇక్కడైతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో అదే విధంగా ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో కూడా మనం చూడొచ్చు జస్ట్ ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నాయండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఈ హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా మనకి డ్రాయింగ్ రూమ్ నుండి ఈ హాల్ కి ఉన్నటువంటి పార్టీషన్ కూడా చాలా ఆసమ్ గా ఉందండి. ఇది 3 BHK ఫర్నిష్డ్ హౌస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి మనం సెకండ్ ఫ్లోర్ కి ఈ స్టేజ్ కింద మనం వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ స్టేర్స్ అన్ని కూడా నీట్ గా గ్రానైట్ వర్క్ అన్ని చేస్తున్నాయండి. సో మనం సెకండ్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది బాల్కనీ అని చెప్పొచ్చు, సిట్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీరు అటు చూసినట్లయితే లిఫ్ట్ ఇక్కడ చూడొచ్చండి, లిఫ్ట్. సో లిఫ్ట్ సౌకర్యం ఉందండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది ఈ 3 BHK హౌస్ కి మెయిన్ డోర్ అండి. సో మెయిన్ డోర్ గుండా మనం డ్రాయింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. మీరు చూడొచ్చు ఈ డ్రాయింగ్ రూమ్ ఇక్కడ వచ్చేసి రూఫ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తుంది. అదే విధంగా ఇది ఆసమ్ గా ఉందండి. ఈ సెటప్ అనేది కూడా నీట్ గా వుడ్ వర్క్ తో ఫినిష్ చేస్తుంది. సో ఈ డ్రాయింగ్ రూమ్ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా నీట్ గా సింపుల్ గా డిజైన్ చేస్తుంది. ఈ సెటప్ అంతా కూడా టీవీని ప్లేస్ చేస్తున్నారు అనుకూలంగా. అదే విధంగా ఇక్కడ మనకి డ్రాయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు.
ఇక్కడైతే మీరు చూడొచ్చు రూఫ్ వర్క్ కూడా చాలా ఆసంగా ఉంది. సో ఇప్పుడు మనము ఈ హాల్ నుండి అంటే కిచెన్ లోకి, సో ఇక్కడ మీరు చూడొచ్చండి హాల్ నుండి కిచెన్ కి పార్టీషన్ అనేది కూడా సో గ్రాండ్ లుక్ తో ఉందండి. ఇప్పుడు మనము డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే పూజా గదికి అనుకూలంగా మనకి ఈ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము డైనింగ్ హాల్ అండి. ఇక్కడ మనకి 5 to 7 మెంబర్స్ కూర్చునే దానికి అనుకూలంగా అంత స్పేస్ అయితే ఉందండి. సో ఇక్కడ మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. కిచెన్ లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా మనకి షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఈ డ్రాయర్స్ అనేది కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నాయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్పేస్ అంతా కూడా మనకి వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకున్న అనుకూలంగా ఉందండి. ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఈ 3 BHK హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు రూఫ్ సీలింగ్ అనేది కూడా సింపుల్ గా డిజైన్ చేస్తుంది. అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ తో కవర్ చేస్తున్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము, డైనింగ్ హాల్లోకి. ఈ డైనింగ్ హాల్ గుండా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో మనం అయితే హాల్లోకి అయితే వచ్చాము. ఇప్పుడు హాల్ గుండా మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకి ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఈ గెస్ట్ బెడ్రూమ్ కు ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. మనం హాల్ గుండా కూడా మనము డ్రాయింగ్ రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇదైతే డ్రాయింగ్ రూమ్ అండి. సో డ్రాయింగ్ రూమ్ లో నుంచి మనకి జస్ట్ ఒక బాల్కనీలోకి ఎంటర్ అయ్యాము. ఇది సిట్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫ్లోర్ నుండి అంటే థర్డ్ ఫ్లోర్ లోకి ఉన్నటువంటి హోమ్ థియేటర్ చేరుకోబోతున్నాము. స్టేర్స్ గుండా ఈ స్టేర్స్ అన్ని కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నాయండి. సో ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ హౌస్ కి అంటే ఇరువైపులా హౌసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఈ టెర్రస్ మీద మనకి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మనకి లభిస్తుంది. మనం చూస్తున్నాము థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఈ హోమ్ థియేటర్ రూమ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇది చాలా స్పేషియస్ గా ఉందండి. ఇది మనము ఒక సింగిల్ BHK రూమ్ గా కూడా మనం కన్వర్ట్ చేసుకునేందుకు అనుకూలంగా ఉందండి. మీరు చూసారు కదా ఈ హోమ్ థియేటర్ రూమ్ అండి. సో అదేవిధంగా ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లర్స్ అయితే నీట్గా ప్లాస్టర్ చేస్తున్నారండి. అంటే ఫ్యూచర్లో మళ్ళా మనం పైన ఇక్కడ మనం ఇన్ కేస్ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలనుక అనుకూలంగా ఈ ప్లాస్టర్ కూడా చేస్తున్నారు ఈ పిల్లర్స్ అంతా కూడా. ఇదైతే చాలా స్పేషియస్గా ఉంది. పైన వాతావరణం టెర్రస్ మీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి ఏరియా వచ్చేసి కావేరీ నగర్. ఇది మన ల్యాండ్ మార్క్ వచ్చి ఇస్కాన్ సిటీ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది మనకి మెయిన్ రోడ్డుకి అంటే మనకి మెయిన్ రోడ్డుకి 100 feet డిస్టెన్స్ లో మనకి G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. సో ఇది మనకి సైట్ పరంగా చూసుకున్నట్లయితే 34 అంకణాలండి. సో మొత్తం
G+2 కట్టుబడి పరంగా చూసుకున్నట్లయితే మనకి 100 అంకణాల పైన వస్తుందండి కట్టుబడి. సో ఈ హౌస్ పొందాల్సిన వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.